శ్రీకృష్ణుడు క్రమక్రమంగా తన తపోదీక్షను పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట్లో ఆయన శాకాహారం తీసుకుంటూ మంత్రజపం, వేదాధ్యయనము ప్రధానంగా పెట్టుకున్నాడు. తర్వాత రకరకాల హోమాలు మొదలు పెట్టాడు. క్రమంగా నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాడు. మెల్లిమెల్లిగా ఆహారాన్ని తగ్గించుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆహారం తీసుకోవడంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఉపనిషత్తులు పారాయణం చేస్తూ ప్రణవ జపం చేసేవాడు. ఒకప్పుడు పూర్తిగా ధ్యానంలో కూర్చునేవాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడి తపస్సు ఒక నెల తక్కువగా 12 సంవత్సరాలు పూర్తయింది. ఈలోగా ఈ వార్త దేవవర్గాలందరికీ చేరింది. మహర్షులు, దేవతలు కూడా ఎవరి కోసం తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఇన్నేళ్లుగా తపస్సులో కూర్చోవడం ఏమిటి, ఈ తపస్సు దేనికోసం, ఎవరి గురించి అని వారిలో వారే చర్చించుకుంటూ క్రమంగా దేవతా వర్గాలన్నీ శ్రీకృష్ణు